like a test that I fail, so depressed when I can't seem to get out. అండి ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క లండన్ నుంచి. అండ్ ఈరోజు అయితే ఫుల్గా వర్షం పడుతుందండి. మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా ఎలా ఉందో వాతావరణం. అయితే చాలా చలిగా కూడా ఉందన్నమాట. అండ్ మా పార్క్లో చెప్పాను కదండి, మా ఇంటి వెనకాల పెద్ద పార్క్ ఉంటుందని, దాంట్లో ఒక పాండ్ కూడా ఉంది అనమాట. సో దాంట్లో డక్స్, స్వాన్స్ అన్నీ ఉంటుంటాయి అనమాట. సో ఈరోజు అయితే ఆ డక్స్ అన్నీ నడుచుకుంటూ ఒకదాని వెనకాల ఒకటి ఇట్లా తిరుగుతున్నాయి అనమాట గ్రౌండ్లో. అండ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు అన్నీ ఒక గుంపులాగా నుంచొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో వెంకట అంటున్నారు మా డక్స్ మీటింగ్ జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. నిజమేనండి, చూడడానికి అయితే చాలా బాగుంది. వాతావరణం అయితే చల్లగా చాలా బాగుంది అనమాట, ప్లెజెంట్గా ఉంది. అండ్ ఈరోజు వీడియోలో అయితే మేము మొన్న టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక చేప పట్టుకొచ్చాము అని చెప్పాను కదా, సాల్మాన్ ఫిష్. యాక్చువల్లీ సాల్మాన్ ఫిష్ని ఇవాళ మేము పులుసు చేయబోతున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు మన ఏరియాలో చేపలు దొరుకుతుంటాయి కదా, శీలావతి అని, బొచ్చు అని, సో రకరకాలు ఇవేవో, అవి పులుసులు పెట్టడం తెలుసు కానీ ఐడియా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది ఒక ఐడియా ఉంది. బట్ సాల్మాన్ ఫిష్ పులుసు ఎలా ఉంటుంది అని అయితే మాకు తెలియదు అనమాట. సో పులుసు పెడదాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఈ చేపల కర్రీ చేస్తాం అనమాట. సరదాగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సాల్మాన్ ఫిష్ అయితే నేను ఆల్రెడీ చూపించాను కదండి కొన్నప్పుడు. సో రెడ్ కలర్లో ఉంటుంది అనమాట ఆ ఫిష్ అయితే. అండ్ చాలా హెల్త్కి మంచిది అనమాట. పెద్దగా పులుసుకి ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు కదా. ఓన్లీ పార్ట్ ఏంటి అని అంటే ఆ చింతపండు పులుసుని ప్రాపర్గా అప్రోప్రియేట్గా సెట్ చేయడమే చేపల పులుసు యొక్క ట్రిక్ అనమాట. అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాసెస్ చేంజ్ చేసామన్నమాట. ఏంటంటే యూజువల్గా మనము ఆనియన్స్ని మిక్సీలో వేసి కచ్చాబిచ్చా మిక్స్ చేసి మనము వేపిస్తూ ఉంటాం కదా. కాకపోతే ఈరోజు ఏం చేస్తున్నామని అంటే ఆనియన్స్ని, టమాటాలని కొంచెం ముందే కొంచెం కుక్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసి అప్పుడు ఆ పేస్ట్ని వేయించబోతున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏం లేదు, గ్రేవీ అయితే కొంచెం మంచిగా థిక్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది అనుకుంటున్నాము. సో ఇక్కడ చూసారు కదంటే ఆనియన్స్ని, టమాటోస్ని కొంచెం ఆయిల్లో కుక్ చేసిన తర్వాత వాటిని పేస్ట్ చేసాం అనమాట. ఆ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో వేసి వేపిస్తున్నాము మంచిగా. అండ్ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసామండి. అండ్ ఎక్కువ మిర్చి వేయలేదు. యూజువల్గా ఏంటంటే పులుసులో పచ్చిమిర్చి అది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, ఇష్టంగా తింటూ ఉంటారు. పులుసులో మిరపకాయలు అవి కొంచెం ఊరి ఉంటాయి కదా, పిల్లగా బాగుంటాయి. సో మేమైతే ఇక్కడ ఎక్కువ వేయలేదండి. ఇప్పుడైతే ఆ గ్రేవీ చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది, కొంచెం మంచిగా అరోమా వస్తుంది అనమాట. ఇంకా దాంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నామండి. పసుపు, కారము అండ్ మసాలా అనమాట. మసాలా కూడా మన రెగ్యులర్ చేపల కూర మసాలా వేయట్లేదు దీంట్లో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మన నార్మల్ గరం మసాలా ఉంటుంది కదా, సో ఆ గరం మసాలాను యాడ్ చేస్తున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం సరిపడా, గరం మసాలానా ఇది? గరం మసాలా ఇంట్లో చేసింది, ఇంట్లో చేసిన మసాలా. అండ్ సాల్ట్ రసం పోయేదాకా వేయించాలి. ఇదండి గసగసాల పేస్ట్. ఓకే, కొంచెం గసగసాల పేస్ట్, చింతపండు పులుసు. చింతపండు పులుసు నేనేం చేయట్లేదు, జస్ట్ గరిటె తిప్పుతున్నాను. చేస్తుందంతా ప్రసన్నని. సాల్మాన్ రాజు పులుసులోకి వెళ్తుంది. పాపం రాత్రి అంతా ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రిడ్జ్లో చల్ల చల్లగా ఉన్న సాల్మాన్ రాజు ఇప్పుడు పులుసులో, వేడివేడి పులుసులో పడుతుంది అన్నమాట. తలకాయతో స్టార్ట్ అయింది బాత్, స్టీమింగ్ బాత్. ఇది ఫ్రిడ్జ్ లో ఉంది కదా, కుకింగ్ టైం కూడా పెద్ద ఉండదు కావచ్చు కదా. ఆల్రెడీ బాగా కానీ పెద్ద ముక్కలు కట్ చేశాడు కదా. అవును, చాలా పెద్దది. అక్కడికి చెప్పాము చిన్నగా చెయ్యి అని. యాక్చువల్లీ మనం కూడా పెద్ద వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి కావచ్చు కదా.
అదైతే బాగా ఉడికిపోతుంది. ఇది టంబ్లర్లో ఉంది కదా, కొంచెం ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయి, అవైతే స్ప్రెడ్ అవుతాయి. ఇంక దీంట్లో గరిట పెట్టే పని లేదు, ఊపిడే. చాలా మునిగాయి కదా, జస్ట్ మరిగితే సరిపోతుంది. బెండకాయలు వేసి బెండకాయలు ఇంకా పులుసు మరుగుతున్నప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా దాంట్లో వేసి మరగనివ్వాలన్నమాట. సల్మాన్ గారు కొత్త ఉడుకుతున్నారు పులుసులో. మిస్టర్ సల్మాన్. పొద్దున్న నుంచి వర్షం పడుతుంది, ఇప్పుడు కొంచెం తెరిపించింది అనమాట. సో బట్టర్ స్టాండ్ ఏమో బయటికి చేరింది. సో ఫైనలీ సల్మాన్ గారు ఈ విధంగా పడుకున్నారు, స్లీపింగ్. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్దాం. ఇంకా వేడి వేడి అన్నంలో సల్మాన్ గారిని ఒక ముక్క వేసుకొని ఆ పులుసు వేసుకొని తిని, నేను ఒక దాన్ని చెప్పనండి, అందరం చెప్తాము. శేఖర్ గారు ఎలా ఉంది? సల్మాన్ ఎందుకు బాగోపోయినా బాగుందని అడగట్లా, ఎలా ఉంది జెన్యున్ రివ్యూ ఇవ్వండి. ఓహో, నువ్వు బెండకాయ ఫ్యాను. అక్కడ 15 పౌండ్లు పెట్టుకి చేప కొనుక్కొస్తే బెండకాయ గురించి మాట్లాడుతున్నావు. అబ్బో, అప్పుడు ఇందుకే సల్మాన్ గారు టేస్ట్ లేరంటవా? బెండకాయ టేస్ట్ అండి. సో ఇదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్ చేపల పులుసు కాకుండా ఈ సాల్మాన్ ఫిష్ గురించి మేము మసాలా అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ ఫ్లేవర్ అది డిఫరెంట్గా ఉంది. అలాగే సాల్మాన్ అనేది చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటాము, బట్ మనకి వీలైనప్పుడు అయితే డెఫినెట్గా మనం తినొచ్చు అనమాట. సో ఈ విధంగా మేము ఈ రోజైతే సాల్మాన్ని పులుసు పెట్టేసామండి.